హలో! హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చాట్ మొమెంటమ్. ఇవాళ మనం ఈవీ థీమ్‌లో ఒక స్టాకు అరౌండ్ 75% ర్యాలీ ఇచ్చిందండి బ్రేకౌట్ ఇచ్చాక. సో, ఆ స్టాక్ గురించి మనం కేస్ స్టడీ లాగా చూసి తెలుసుకుందాం. అయితే వీడియోలోకెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న కంటెంట్‌ని ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్‌కి మాత్రమే తీసుకోండి. దయచేసి నేను ఇందులో చూపించే స్టాక్స్‌ని డైరెక్ట్ బై ఆర్ సెల్ చేయడం చేయొద్దు. మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకునే ముందు ప్రాపర్ రిసర్చ్ చేసి ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యాక మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. అయితే మనం ఈ స్టాక్ టెక్నికల్స్‌లోకి వెళ్ళే ముందు మనకి 3 క్వెషన్స్‌కి ఆన్సర్ దొరకాలండి. అదేంటంటే మన ఫేమస్ 'బాబు మోహన్' గారి డైలాగ్ ఉంది కదా! ఎందుకు, ఏమిటి, ఎలా. అయితే మనకిక్కడ కావాల్సింది ఎలా, ఎలా, ఎలా. ఈ స్టాక్‌లో బ్రేకౌట్ ఎలా ఇచ్చింది, మొమెంటమ్ ఎలా బిల్డ్ అయింది, అండ్ బేసిక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి. ఈ అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇవాళ మనం చూడబోయే స్టాక్ ఏథర్ ఎనర్జీ అండి. వీళ్ళు ఈవీ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్. అయితే రీసెంట్ టైమ్స్‌లో మనకి యాస్ పర్ ఇండియన్ గవర్నమెంట్ పాలిసీ పబ్లిక్ అందరూ మెల్లగా ఐస్ వెహికల్స్ నుంచి ఈవీ వెహికల్స్‌కి షిఫ్ట్ అవుతున్నారు కదా! అండ్ మీలో చాలా మందికి ఈ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. అయితే వీళ్ళు రీసెంట్‌గా లాంచ్ చేసిన వెహికల్ ఏథర్ రిస్తా బాగా పాపులర్ అయింది. ఇది కంపెనీ ఓవర్‌వ్యూ. సో, మనం ఇందాక ఒక 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ కావాలన్నాం కదా! వన్ బై వన్ మనం ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ ఈ చార్ట్‌లో చూస్తూ అనలైజ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇందులో బ్రేకౌట్ ఎలా వచ్చింది? అయితే రీసెంట్ బ్రేకౌట్ ఎలా వచ్చింది అని తెలుసుకునే దానికన్నా ముందు మనం ఈ కంపెనీ అసలు ఎప్పుడు లిస్ట్ అయింది? లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో జస్ట్ ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం. ఈ స్టాక్ మనకి 2025 మేలో లిస్ట్ అయిందండి. లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4, 5 మంత్స్ ఒక జోన్‌లో ఉండిపోయి బ్రేకౌట్ ఇచ్చింది. బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 100% ర్యాలీ ఇచ్చింది. సరే, అరౌండ్ 350 దగ్గర బ్రేకౌట్ ఇచ్చింది. బ్రేకౌట్ ఇచ్చాక అరౌండ్ 780, 790 వరకు పెరిగి అక్కడి నుంచి మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి, అక్టోబర్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు ఒక జోన్‌లో ఉండిపోయింది. ఈ కన్సాలిడేషన్ జోన్ బ్రేకౌట్ అయ్యాక సేమ్ లాస్ట్ టైమ్ ఎలా అయితే మనకి కన్సాలిడేషన్ జోన్ బ్రేకౌట్ ఇచ్చిందో మంచి ర్యాలీ ఇచ్చింది కదా! అలాగే ఇప్పుడు కూడా ర్యాలీ ఇస్తుందని చెప్పని మనం బిలీవ్ చేసాము. సో, మనకి బ్రేకౌట్ ఎలా వచ్చింది అనే దానికి మనకు ఆన్సర్ దొరికింది. సో, నెక్స్ట్ మొమెంటమ్ ఎలా బిల్డ్ అయింది. సో, మొమెంటమ్ ఎలా బిల్డ్ అయింది అని అంటే ఇక్కడ చూడండి, బ్రేకౌట్ ఇచ్చాక చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చి ఎప్పుడైతే మనకి ఈ హైని బ్రేక్ చేస్తుందో, ఓకే, ఈ హైని బ్రేక్ చేశాక అది మనకు కన్ఫర్మేషన్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అరౌండ్ 940 అలా వచ్చాక చిన్న కరెక్షన్ ఇచ్చి ఇంచుమించు ఆ 940 లెవెల్ని బ్రేక్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 20 డేస్ పట్టింది. ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది. వాల్యూమ్ కూడా బాగుంది. ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చిన్న కరెక్షన్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది, అవ్వలేదు. సో, ఇంచుమించు అదే జోన్‌లో ఒక 1 మంత్ ఉన్న తర్వాత సాలిడ్ బ్రేకౌట్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ కూడా వాల్యూమ్స్ బాగున్నాయి. సో, ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చాక కంటిన్యూయస్‌గా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ అవుతూ ర్యాలీ ఇచ్చింది. సో, మొమెంటమ్ అలా బిల్డ్ అయింది విత్ సాలిడ్ వాల్యూమ్ సపోర్ట్. జనరల్‌గా ఏంటంటే ఇక్కడ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు రిటైలర్స్ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఎందుకు అనంటే ఈ స్టాక్‌లో ర్యాలీ లేదు కాబట్టి. రిటైలర్స్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ పార్టిసిపెంట్స్ లైక్ డిఐఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళు ఇక్కడ స్టాక్స్ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. సో, మనకి ఇప్పుడు సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ దొరికింది కదా! నెక్స్ట్ థర్డ్ క్వెషన్. అసలు ఇందులో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? నేను ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్టు నేను ఫండమెంటల్స్ మరి అంత డీప్‌గా చూడనండి. సో, నేను రీసెంట్ క్వార్టర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ రీసెంట్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మాత్రమే చెక్ చేస్తాను. సో, మనం ఇక్కడ రీసెంట్ క్వార్టర్స్ చూస్తే మార్చ్ 2024 నుంచి ఇప్పటి వరకు సేల్స్‌లో కంటిన్యూయస్ గ్రోత్ ఉంది. చూడండి, ఇక్కడ 523 క్రోర్స్ క్వార్టర్లీ సేల్స్ ఉంటే మార్చ్ 2024లో అది మెల్లమెల్లగా గ్రో అవుతూ జూన్ 2026కి వచ్చేసరికి 1200 క్రోర్స్‌కి అయింది. 150% గ్రోత్ ఉంది. ఓన్లీ ఒక్క క్వార్టరే కొంచెం డిప్ ఉంది. అదర్‌వైజ్ మిగతా అన్ని ఎయిదర్ ఫ్లాట్‌గా అన్నా ఉంది, లేదంటే గ్రోత్ అన్నా ఉంది. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే మార్చ్ 2024లో 238 క్రోర్స్ లాస్‌లో ఉన్న కంపెనీ రీసెంట్ క్వార్టర్ జూన్ 2026కి వచ్చేసరికి జస్ట్ 33 క్రోర్స్ లాస్‌లోకి వచ్చింది. సో, మనం ఫండమెంటల్స్ చూసేటప్పుడు జనరల్‌గా నేను ప్రాఫిట్స్‌లో ఉంటేనే చూస్తాను. బట్ ఈ స్టాక్ ఏంటంటే మనకి కొంచెం తెలిసిన బ్రాండ్ కదండి. సో, నేను దీన్ని ఎలా ట్రీట్ చేశాను అనంటే లెట్స్ సే ఒక మనం రిపీటెడ్‌గా వినే స్టోరీ. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టాక్ 2010లో కొనుండుంటే ఈ పాటికి నాకు 100x ఇచ్చుండేది ఆర్ 50x రిటర్న్స్ ఇచ్చుండేది అని చెప్పి వింటుంటాం కదా! సో, నేను ఏథర్ ఎనర్జీని చాలా ఇనీషియల్ డేస్ నుంచి ట్రాక్ చేస్తున్నాను. అంటే ఈవెన్ లిస్ట్ కాకముందు నుంచి ట్రాక్ చేస్తున్నాను. సో, వీళ్ళు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ గాని, వీళ్ళ ఆర్&డి గాని, అండ్ వీళ్ళు రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ గాని చాలా బాగున్నాయి. సో, నేను ఈ కంపెనీని ఒక 20 ఇయర్స్ బ్యాక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గాని, టీవీఎస్ మోటార్స్ కానీ, హీరో మోటార్ కార్ప్ కానీ ఎలా ఉన్నాయో ఈ కంపెనీని నేను అలా ట్రీట్ చేస్తున్నాననమాట. సో, అందుకని ఈవెన్ దో ఇది లాస్‌లో ఉన్నా సరే నేను దీన్ని నా పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకున్నాను. లాస్‌లో ఉన్న ఇది చూడండి, మనకి లాస్ తగ్గుతూ వస్తుంది అండ్ సేల్స్ పెరుగుతూ వస్తుంది. ఓకే, ఇది స్టార్టప్ కాబట్టి ఆబ్వియస్‌లీ ఇనిషియల్ డేస్‌లో వీళ్ళు ఫ్యాక్టరీ సెటప్ చేయడానికని, ఆ రీసెర్చ్ కోసం అని చెప్పని స్పెండ్ చేసేది ఎక్కువ ఉంటుంది. బట్ వన్స్ వీళ్ళకి మంచి ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ అయిన తర్వాత ఆ ఎక్స్‌పెన్సెస్ అన్నీ తగ్గుతూ వస్తాయి. అది ఇక్కడ మనకి ఫండమెంటల్స్‌లో క్లియర్‌గా కనపడుతుంది. ఓకే, సో, నేను జస్ట్ దీన్ని ఫండమెంటల్స్ మనం కన్క్లూడ్ చేసే ముందు నేను మీకు చిన్న ఫ్యాక్ట్స్ చూపిస్తాను.
ఐషర్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ పేరెంట్ కంపెనీ అండి. ఐషర్ మోటార్స్ చూడండి, మనకి 2012 వరకు పెద్దగా ప్రైస్‌లో మేజర్ మూవ్ ఏం లేదు. సో, వన్స్ ఎప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ ఇలా ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో బాగా బిల్డ్ అయ్యి అండ్ జనాల్లో బాగా అవేర్‌నెస్ వచ్చిందో, అక్కడి నుంచి స్టాక్‌లో ర్యాలీ బిల్డ్ అయింది. చూసారా? స్టాక్ మనకి అరౌండ్ 2012 ఆ టైంలో 200 లోపు దొరికేది. ఇప్పుడది 8000 రూపీస్‌కెళ్ళింది. అంటే ఎన్ని టైమ్స్ రిటర్న్ ఇచ్చిందో చూడండి. అండ్ అట్లాగే మీకు సిమిలర్ ఇండస్ట్రీలో టీవీఎస్ మోటార్స్ ఒకటి. టీవీఎస్ మోటార్‌లో స్టార్ ప్రొడక్ట్ అంటే టీవీఎస్ జూపిటర్ అండి. అది ఏ ఇయర్‌లో లాంచ్ అయిందో చూద్దాం. సెప్టెంబర్ 2013లో టీవీఎస్ మోటార్స్ జూపిటర్ బైక్‌ని లాంచ్ చేసింది. 2013 తర్వాత ఇందులో ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ ఇది లిస్ట్ అయినప్పటి నుంచి 2013 వరకు 100 రూపీస్ లోపే ఉండేది. ఓకే. సో, ఎప్పుడైతే జూపిటర్ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి లాంచ్ అయ్యి క్లిక్ అయిందో ప్రొడక్ట్, ఇక్కడి నుంచి స్టాక్‌లో మంచి ర్యాలీ వచ్చింది. చూసారా? అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మనకి మహేంద్ర అండ్ మహేంద్ర. ఇలా చాలా మందికి ఎక్స్‌యూవీ 700 తెలిసే ఉంటది. చాలా రీసెంట్‌గా లాంచ్ అయింది. చూడండి, ఎక్స్‌యూవీ 700 2021 ఆగస్ట్‌లో లాంచ్ అయింది. ఒక్కసారి ఇది కూడా మనం 2021 ఆగస్ట్ తర్వాత దీంట్లో ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఆగస్ట్ 2018 హైని ఇంచుమించు ఇక్కడ ఎక్స్‌యూవీ 700 లాంచ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇందులో చూడండి ఎంత మంచి ర్యాలీ వచ్చింది. సో, నేను ఏథర్ ఎనర్జీ స్టాక్‌ని కూడా ఇలాగే ట్రీట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు వీళ్ళు రీసెంట్‌గా లాంచ్ చేసిన ఏథర్ రిజ్దా గాని, ఆర్ అంతకుముందు లాంచ్ చేసిన 450X గాని, 450 గాని, ఇవన్నీ యాస్ ఎ ప్రొడక్ట్ సూపర్ ప్రొడక్ట్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏథర్ రిజ్దా లాంచ్ అవ్వక ముందు ఏథర్ అంటే ఒక ఎక్స్‌పెన్సివ్ బ్రాండ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు పబ్లిక్. ఏథర్ రిజ్దా లాంచ్ అయిన తర్వాత ఇది మరీ అంత ఎక్స్‌పెన్సివ్ ప్రైసింగ్‌లో కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైసింగ్‌లో లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు మనకి దీనికి కాంపిటీటర్స్‌గా లెట్స్ సే టీవీఎస్ జూపిటర్ గాని, లేదంటే సుజుకి యాక్సెస్ కానీ, లేదంటే హోండా యాక్టివా గాని తీసుకుంటే దానికన్నా మేబీ ఒక 5,000-10,000 ప్రీమియంలో ఈ స్కూటర్‌ని లాంచ్ చేశారు. అందుకనే సేల్స్ కూడా చాలా బాగా జనరేట్ అవుతున్నాయి. సో, ఏథర్ ఎనర్జీని నేను ప్యూర్ ఫండమెంటల్స్‌నే చూసి కాకుండా ఈ కంపెనీలో బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్‌ని బేస్ చేసుకొని కూడా నేను నా పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకున్నాను. ఓకే. సో, ఫండమెంటల్స్ అంటే అలాంగ్ విత్ ది నంబర్స్ మనకి ఈ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా ఉంటే మనకు ఒక మంచి కన్విక్షన్ దొరుకుతుంది. ఫండమెంటల్స్ ఇక్కడ మనకు ప్రాఫిట్స్ నెగెటివ్‌లో ఉన్నా సరే ఇది కూడా తగ్గుతూ వస్తుంది. అంటే లాస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గుతూ వస్తుంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఇది బై నెక్స్ట్ క్వార్టర్ ఈ 33 క్రోర్స్ లాస్ కాస్త ఎయిదర్ ప్లస్‌లో కన్నా రావచ్చు ఆర్ నో లాస్ నో ప్రాఫిట్‌లో కన్నా రావచ్చు. సో, మనకు 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికాయి కదండీ. స్టాక్ బ్రేక్అవుట్ ఎలా ఇచ్చిందో చూసాము. మొమెంటం ఎలా బిల్డ్ అయిందో చూసాము. ఫండమెంటల్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఫైనల్ స్టెప్ మనం ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం. జనరల్‌గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మంచి మంచి స్టాక్స్‌ని ఐడెంటిఫై చేస్తారు. కానీ దాంట్లో ర్యాలీలో ఉండరు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా! బ్రేక్అవుట్ ఇచ్చాక 3 డేస్ కంటిన్యూస్‌గా పెరిగింది. అగైన్ 3 డేస్ పడింది. చాలా మంది ఇక్కడ పానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంటారు. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఎగ్జిట్ క్రైటీరియా అని ఒక స్టాండర్డైజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్నంత వరకు మనం ర్యాలీలో ఉండాలి. వన్స్ హైయర్ హైస్ నుంచి లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు మనం బయటకు రావాలి అని గాని, లేదు అనంటే 21 డే మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అయితే బయటకు రావాలని గాని మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం ఈజీ అవుతుంది. ఒక్కసారి ఇది హైయర్ హైస్, హైయర్ లోస్ ఫామ్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చాక హైయర్ హై ఫామ్ అయింది. హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఓకే. సో, ఇది హైయర్ హైస్ కంటిన్యూస్‌గా హైయర్ హైస్ ఫామ్ అవుతూ వెళ్తుంది కాబట్టి దీంట్లో మనం హ్యాపీగా ఈ ర్యాలీలో ఉండొచ్చు. అట్లాగే ఒకసారి మూవింగ్ యావరేజ్ కూడా చూద్దాం. ఎక్కడా కూడా ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది లేదు ఇప్పటివరకు. సో, ఒక స్టాక్ మనకి ర్యాలీ ఇస్తున్నప్పుడు కంటిన్యూస్‌గా ఎప్పుడు కూడా ఇలా గ్రో అవ్వదండి. స్టాక్ ఎప్పుడైనా హెల్తీగా గ్రో అవుతుంది అనంటే ఇలాగే గ్రో అవుతుంది. చార్ట్‌లో మనం ఈ ప్యాటర్న్ చూస్తున్నన్నాళ్ళు మనం హ్యాపీగా ఆ స్టాక్‌లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనకి రివర్స్ అయ్యి ఇలా వస్తదో, సో, మనం అప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. ఈ జోన్‌లో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకు అంటే లోయర్ లో ఫామ్ చేసింది, లోయర్ హై ఫామ్ చేసింది. అగైన్ ఈ లోయర్ లోని బ్రేక్ చేస్తున్న టైంలో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. అర్థమైంది కదండి. జస్ట్ సమ్మరైజ్ మనం ఈ కేస్ స్టడీలో మనం నేర్చుకున్న లెసన్స్ ఏంటంటే, లెసన్ నెంబర్ 1, ఏదైనా ఒక స్టాక్లో లాంగ్ కన్సాలిడేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే దాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ లెసన్ నెంబర్ 2, బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మంచి వాల్యూమ్స్ ఉండాలి. అండ్ లెసన్ నెంబర్ 3, స్టాక్లో మొమెంటం ఉండాలి అని అంటే ఫండమెంటల్గా కూడా దానికి ఎంతో కొంత సపోర్ట్ దొరికితేనే స్టాక్లో మొమెంటం ఉంటుంది. ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఇందులో ప్రొడక్ట్ లాంచ్ ఒకటి అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కంటిన్యూస్గా గ్రో అవుతుంది. ఓకే. అండ్ లెసన్ నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన పోర్ట్ఫోలియోలో విన్నర్స్ని తొందరగా సెల్ చేయొద్దు. ట్రెండ్ ఇంటాక్ట్ ఉన్నంత వరకు ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. ఓకే. అర్థమైంది కదా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మనం ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇలాంటి సెటప్స్ ఐడెంటిఫై చేసినప్పుడు ట్విట్టర్లో అండ్ అలాగే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటామండి. నేను స్క్రీన్ పైన అండ్ డెస్క్రిప్షన్లో ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ పెడతాను. ఒకసారి అక్కడ కూడా మీరు ఫాలో అయ్యారు అని అంటే మన సెటప్స్ అన్ని మీరు అక్కడ చూడొచ్చు.